హాయ్ అండి, అందరికీ నమస్కారం. బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఈ సెషన్ చాలా ఉపయోగపడుతుంది. కేఎన్ఆర్యుహెచ్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ మొత్తం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. మీ అప్లికేషన్ను ఎలాంటి తప్పులు లేకుండా ఎలా సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలో చూద్దాం. అందరూ ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చేసింది. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 4 ఇయర్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కోసం అఫీషియల్ అడ్మిషన్ నోటిఫికేషన్ను రిలీజ్ చేసేసింది. నర్సింగ్లో కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది చాలా ఇంపార్టెంట్ విషయం. అదేంటంటే కీలకమైన తేదీలు. ఈ డేట్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. అందుకే క్యాలెండర్లో వెంటనే మార్క్ చేసి పెట్టుకోండి. సరే, ఈ టైం లైన్ని ఒకసారి చూడండి. సెప్టెంబర్ 15న మనకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఇక అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే సెప్టెంబర్ 16 ఉదయం 9 గంటలకి విండో ఓపెన్ అవుతుంది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే సెప్టెంబర్ 30 సాయంత్రం 5 గంటలకి క్లోజ్ అయిపోతుంది. చూసారుగా, టైం చాలా తక్కువ ఉంది. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. సరే, డేట్స్ చూసాం కదా, మరి అప్లై చేయడానికి ఎవరు అర్హులు? మీ ఎలిజిబిలిటీ ఏంటో మీరే చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సింపుల్ చెక్లిస్ట్ ఉంది. దీన్ని ఫాలో అయితే మీ టైం సేవ్ అవుతుంది, కన్ఫ్యూజన్ కూడా ఉండదు. ఓకే, ఈ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కేఎన్ఆర్యుహెచ్ఎస్ కింద ఉన్న గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లోని కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల కోసం అన్నమాట. దీనికి అప్లై చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టీజీఈపీసీఈటీ 2025 క్వాలిఫై అయి ఉండాలి. రెండోది ఇండియన్ నేషనల్ లేదా పీఐఓ లేదా ఓసీఐ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. అలాగే లోకల్ నాన్ లోకల్ స్టేటస్ రూల్స్ కూడా ఫాలో అవ్వాలి. రైట్, ఎలిజిబిలిటీ ఓకే అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి? ఈ ప్రాసెస్ని చాలా సింపుల్గా కేవలం 3 స్టెప్స్లో ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. వెబ్ కౌన్సిలింగ్లో పాల్గొనాలన్నా, స్టేట్ మెరిట్ లిస్ట్లో పేరు రావాలన్నా ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. సెకండ్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఫైనల్గా మీ సర్టిఫికేట్స్ అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అంతే. ఇది చాలా ఇంపార్టెంట్. దయచేసి నోట్ చేసుకోండి. అప్లై చేయడానికున్న ఒకే ఒక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది మాత్రమే, tsparamed.tshE.in. మళ్ళీ చెప్తున్నాను, tsparamed.tshE.in. వేరే ఏ వెబ్సైట్ని నమ్మొద్దు. ఎలాంటి కన్ఫ్యూజన్, తప్పులు లేకుండా ఉండాలంటే కేవలం ఈ వెబ్సైట్నే వాడండి. ఓకే, అప్లికేషన్ సబ్మిట్ చేసేశారు. ఆ తర్వాతేంటి? మన పనైపోయిందా? లేదు, అసలు ప్రాసెస్ ఇప్పుడే మొదలవుతుంది. నెక్స్ట్ ఏమేం స్టేజెస్ ఉంటాయో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. అవును, అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేశారు. మరి వాట్ నెక్స్ట్? అడ్మిషన్ ప్రాసెస్లో తర్వాతి దశలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మనం వెయిట్ చేయాలి. వాటి డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అవేంటంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఇంకా ఫైనల్గా క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయనేవి. వీటితో పాటే ట్యూషన్ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుందో కూడా ఫ్యూచర్ నోటిఫికేషన్స్లోనే చెప్తారు. ఇక్కడ కేఎన్ఆర్యుహెచ్ఎస్ వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్లో ఒక విషయాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అభ్యర్థులు అప్డేట్ల కోసం వెబ్సైట్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి అని. దీని అర్థమేంటంటే ఏ అప్డేట్ వచ్చినా మనమే వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. బాధ్యత పూర్తిగా మనదే అనమాట. సరే, అప్లై చేసేటప్పుడు మనకి కొన్ని డౌట్స్ రావచ్చు, లేదా టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. అలాంటి టైంలో టెన్షన్ పడకుండా హెల్ప్ కోసం ఎవరిని కాంటాక్ట్ చేయాలో ఆ అఫీషియల్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ని జాగ్రత్తగా చూడండి. ఒక్కో ప్రాబ్లంకి ఒక్కో కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడిచ్చిన 3 నంబర్లలో దేనికైనా కాల్ చేయొచ్చు. అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి డౌట్స్ ఉంటే దానికి వేరే నంబర్లున్నాయి. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయినా, గేట్వేలో ఇష్యూ వచ్చినా దానికొక స్పెసిఫిక్ నంబర్ ఉంది. అలాగే ఈమెయిల్ సపోర్ట్ కూడా ఉంది. సో మీ ప్రాబ్లం ఏంటో చూసుకొని కరెక్ట్ నంబర్కి లేదా ఈమెయిల్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీ నర్సింగ్ కెరియర్లో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ వేయడానికి అంతా రెడీగా ఉన్నారా? ఈ సమాచారం మొత్తం మీకు అడ్మిషన్ ప్రాసెస్లో బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ద వెరీ బెస్ట్.